రూపాయలలో అమ్మవారిని అలంకరించాలి. మల్కాజ్గిరి నియోజకవర్గం సర్దార్ పటేల్ నగర మహిళా సమాఖ్య సభ్యుల స్వయం ఉపాధి కోసం కార్యక్రమం నిర్వహించారు. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ కలిసి 2.5 లక్షల రూపాయల స్వంత నిధులతో కుట్టు మిషన్లు, ఇస్తారాకులు తయారీ యంత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలు ఆర్థిక స్వాతంత్ర్యం సాధించి కుటుంబానికి బాసటగా నిలుస్తున్నారని తెలిపారు. తక్కువ పెట్టుబడితో చిన్న వ్యాపారాలు ప్రారంభించి మహిళలు విజయవంతంగా ఎదురుతున్నారని ఆయన పేర్కొన్నారు. మహిళా సమైక్య అధ్యక్షురాలు ప్రేమలత మాట్లాడుతూ 2010 నుంచి రుణాలు పొంది సమర్థవంతంగా తిరిగి చెల్లిస్తున్నామని తెలిపారు. అది పెద్దది పావుల వడ్డీ అనేది, మీ జీతాలు అనేది, ఆర్బీల జీతాలు అనేది రాష్ట్ర ప్రభుత్వం లెవెల్లో ఉన్నాయి. చెప్పబోతున్నా ఇంకా నాకు ఇక మా అన్న కోపం మీద చూస్తుంటూ చాలు. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ. అన్న వచ్చాడు కాగానే మరి అన్ననే అన్నాడు, మరి ఏందమ్మా ఖాళీ కమిటీయాలేనో మరి దాన్ని అట్లనే పెట్టుకొని మరి ఖాళీ పెళ్లిళ్ళకి కానీ దానికి ఫంక్షన్లకి యూజ్ చేసుకుంటారా? మీరు మహిళలు ఏమన్నా ఆర్థికంగా మీరు ఇంకా ఎదగండి అని ఉద్దేశంతో చెప్పి పోగానే మళ్ళీ మీరు కూడా ఆలోచన చేసి అన్న మన ఆఫీస్కి క్యాంప్ ఆఫీస్కి పోయి అన్న ఇట్లా మేము కుట్టు మిషన్లు ఏర్పాటు చేసుకుంటాం, శిక్షణ తరగతులు. ఎవరెవరు అయితే కుట్టు మిషన్లు ఇప్పుడు ఆర్థికంగా చాలా మందికి తెలియదు. రెండవది కుట్టు మిషన్లు కావాలి. కుట్టు మిషన్ మనం ఇంకా కావాలన్నా కానీ దాన్ని ఎట్లా నడిపించాలో కూడా తెలియాలి. ఇవాళ ఆ ఒక మన మిషన్ల కోసం సాయం చేయడం జరిగింది. ఇవాళ మీరు సంతోషంగా అట్లా తీసుకొని రాడు. ఒక కనీసం మాకు నెల 15 రోజులు 2 నెలల నుండి మీరు అడుగుతున్నారు అన్న ఎప్పుడు చేద్దాం అంటే మనకు అప్పుడు మన అక్కడ మిషన్లు అవి ఇవి వచ్చి మనకు కొద్దిగా టైం పడి మళ్ళీ మన అనుకూల అసెంబ్లీలు కూడా అయ్యి నగర్ సమైక్య సభ్యురాల్ని, గ్రూపు లీడర్ని, జనని గ్రూప్ మాది. అయితే మా సమైక్య యొక్క స్పెషాలిటీ ఏంటంటే మేము మా సంఘంలో ఉన్న ప్రతి ఏ మహిళ అయినా చనిపోతే ఆ మహిళకి మా సమైక్య తరపు నుంచి 10,000 ఆర్థిక సహాయం అందిస్తాము. అది ప్రతి గ్రూపు నుండి 300 రూపాయలు వసూలు చేసి ఆ చనిపోయిన సభ్యురాలు కుటుంబ సభ్యులకు అందజేస్తామన్నా. వారికి కొంచెం ఖర్చులకు వినియోగపడతాయన్న ఉద్దేశంతో మా సమైక్య ఇంత మంచి నిర్ణయం తీసుకొని, ఎక్కడ ఇట్లాంటి నిర్ణయం ఏ సమైక్య చేయలేదన్నా. కాకపోతే మా ఎస్పీ నగర్ సమైక్య ఒకటే చేసింది కాబట్టి మా సంఘం అందరికీ కూడా కృతజ్ఞత.